క్యాన్సర్ డ్రగ్స్ నియంత్రణపై యువతకు అవగాహన కల్పించేందుకు రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ టెక్బుల్స్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు 5K మారథాన్ రన్ నిర్వహిస్తున్నట్లు రైజ్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సిద్ధ హనుమంతరావు తెలిపారు. రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి 100 మందిలో 3 క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నట్లు సర్వే ద్వారా తెలుస్తుందని, అలానే యువత డ్రగ్స్ కు బానిసలై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వీటిపై అవగాహన కల్పించి యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా ఈ 5K మారథాన్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెక్బుల్ CEO భాస్కర్ మాట్లాడుతూ 1000 మందితో 5K మారథాన్ నిర్వహించేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించిన 2000కు పైగా దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. అందరికీ పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలిపారు. రైజ్ ట్రెజరర్ సిద్ధ భరత్ మాట్లాడుతూ 6 గంటలకే ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్న యువకులు మినీ స్టేడియం వద్దకు చేరుకుని మిర్యాలపాలెం సెంటర్ వద్ద యూటర్న్ తీసుకుని మళ్లీ మినీ స్టేడియం వరకు చేరుకుంటుంది. ఈ మారథాన్ రన్ ను SP AR దామోదర్ ప్రారంభిస్తారని అన్నారు. అనంతరం మినీ స్టేడియంలో జరిగే సభలో బహుమతి ప్రదానం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో డైరెక్టర్ ప్రవల్లిక పాల్గొని ప్రసంగించారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, రేపు డే ఆఫ్టర్ టుమారో సండే 9th వీఆర్ గోయింగ్ టు కండక్ట్ 5K రన్ ప్రోగ్రామ్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ మినీ స్టేడియం నుంచి మిర్యాలపాలెం సెంటర్ నుంచి మళ్ళీ రౌండ్ అబౌట్ చేసుకొని మళ్ళీ మినీ స్టేడియం చేస్తాము. ఈ కార్యక్రమం మేము తలపెట్టినప్పటి నుంచి SP గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని వరల్డ్ క్యాన్సర్ డేని దృష్టిలో పెట్టుకొని మేము చేద్దామనుకున్న దాని పాయింట్కి ఒక సూచన ఇచ్చి దాని యాంటీ డ్రగ్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పి వారు చెప్పిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి ఆ క్యాంపెయిన్ ప్రక్రియలో మనం స్టార్ట్ చేసాము. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టిన తర్వాత 1000 మెంబర్స్ అనుకుని మేము స్టార్ట్ చేస్తే అది అనుకోకుండా అరౌండ్ 2000 మెంబర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని వరల్డ్ క్యాన్సర్ డే యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేసి ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేసి దీని నుంచి బయటపడే విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమం మిమ్మల్ని కూడా మేము కోరుకునేది రూట్ లెవెల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రజలకు తెలియపరిచి యాంటీ డ్రగ్స్ని క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బాధితుల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను భాస్కర్ నల్లవల్లపల్లి, గ్రూప్ CEO టెక్బుల్స్ అండ్ సాయిస్ గ్రూప్ కంపెనీస్. ముఖ్యంగా ఈ ఒంగోలు 5K రన్, ఒంగోలు మ్యారథాన్ ఈవెంట్ రైస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్ట్నర్షిప్స్ తోటి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ద క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, సొసైటీ మీద ఏంటి, హౌ మన లైఫ్ని ఇది డిస్ట్రాయ్ చేస్తుంది అనేది. అట్ ద సేమ్ టైం హౌ డ్రగ్స్ ఆర్ యాక్చువల్లీ రూయినింగ్ ద యూత్. ఇఫ్ యూ టేక్ ద యూత్, it is actually last 3 years నుంచి year on year 12% of increase is in a drug usage. It is extremely important for a youth, young youth to realize how it can actually shatter their life in their dream and their family, in the entire society మీద దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దీని ప్రతి ఒక్క యువకుని యూత్ని అవేర్ చేసి ఎంతవరకు కంట్రోల్ చేసుకుని వాళ్ళ లైఫ్ని సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ మ్యారథాన్ అనేది ఆర్గనైజ్ చేసాము. ఐ థింక్ ఇట్స్ వెరీ సపోర్టివ్ అండ్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అంతమంది పార్టిసిపేషను చేశారు. బట్ మెయిన్ ముఖ్య ఉద్దేశం మనం తీసుకెళ్లాల్సింది, ఇప్పుడు అందరివి పాత రోజుల్లో ఫిట్నెస్ అంటే 50 తర్వాత, స్పిరిచువాలిటీ అంటే 60 తర్వాత అనే ఉద్దేశంతో లైఫ్ లీడ్ చేసాం. అది కాదండి, చిన్నప్పటి నుంచే, యుక్త వయసు అప్పటి నుంచే కనుక వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళ లైఫ్ని కనుక లీడ్ చేయగలిగితే వాళ్ళ డ్రీమ్స్ అన్నీ రియలైజ్ చేసి దే కెన్ యాక్చువల్లీ బికమ్ ఏ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్.
right? We as actually representing from a college institution and also being coming from the enterprise corporate company, we are actually taking this initiative. We request and మీ అందరి సపోర్ట్, మీడియా సపోర్టు, మాలాగే ఇంకా మిగతా కాలేజెస్ వాళ్ళు, మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి అందరి సపోర్ట్ చేస్తే వీ కెన్ యాక్చువల్లీ మేక్ దిస్ యాజ్ ఎ గ్రేట్ సక్సెస్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ ఇండివిజువల్, మెయిన్లీ ద యూత్ అండ్ ఆల్సో ఎవ్రీ సిటిజన్స్, ఎవ్రీ పర్సన్ యాక్చువల్లీ క్యాన్సర్ అనేది ఎర్లీ డిటెక్షన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఈజీ టు క్యూర్, ఈజీ టు మేనేజ్. Right? Hence it is important that we take this message to the community lo prati okka member దగ్గరికి. Thank you very much. మీడియా ప్రతినిధులందరికీ కూడా మా ధన్యవాదాలండి. ఇందాక సార్ చెప్పినట్లు క్యాన్సర్ మరియు డ్రగ్స్ ఈ రెండు సొసైటీలో ఇప్పుడు ఎంతగా ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. రీసెంట్ సర్వే ప్రకారం, ఎస్పెషల్లీ సిటీస్లో రీసెంట్ సర్వే ప్రకారం ప్రతి 100 మందిలో 3కి క్యాన్సర్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూడా జాగ్రత్తలు తీసుకొని క్యాన్సర్ మీద ఒక అవగాహనతో ముందుకెళ్ళాలి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా క్యాన్సర్ నివారించడం ఎలా అనే ఒక ఆలోచనతో ఒక ఆలోచన అనేది ముందు వాళ్ళ మైండ్స్లో పడిద్ది అనే ఒక ఉద్దేశం అండి. రెండోది డ్రగ్స్. ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో చాలామంది చెడు దావకి దారితీస్తుంది. ఆ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది తెలియజేయాలి. అంటే ఒక అవేర్నెస్ అనేది రావాలి. ఆ అవేర్నెస్ ఈ మ్యారథాన్ ద్వారా చేయాలని చెప్పేసి అనుకున్నామండి. మేము అనుకున్న దానికంటే కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. రిజిస్టర్ చేసుకున్న అందరూ కూడా ప్లస్ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ రావచ్చండి, ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసి మెసేజ్ని ఇంకొక 10 మందికి చేర్చాలని చెప్పి ఉద్దేశంతోనే అందరినీ ఈ ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందండి. సో తప్పకుండా మీ ద్వారా ఈ మెసేజ్ ప్రజలందరికీ చేరుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. మినీ స్టేడియం 6:30కల్లా ప్రోగ్రామ్ షెడ్యూల్ వచ్చేసి 6:00కల్లా స్టేడియం దగ్గరకు ఉండాలి. 6 to 6:30 డిస్ట్రిబ్యూషన్, క్యాప్స్ కానివ్వండి, టీషర్ట్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 6:30 to 7 o'clock వార్మప్ జరిగింది. అక్కడే 7 o'clock నుంచి అరౌండ్ 45 minutes to 1 hour మనకి ఈ కార్యక్రమం అంటే రన్ జరిగిద్దండి. ఆ రన్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ ఉంటుంది, ఒక చిన్న కార్యక్రమం లాగా ఉంటుంది, జుంబా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, కలెక్టర్ గారు, మేయర్ గారు కూడా వస్తున్నారు. ఎస్పీ గారు వచ్చేసి ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు. అక్కడ రూట్ మ్యాప్ అంతా కూడా పెట్టేసి అవైలబిలిటీలో ఉంటుంది. February 4th is World Cancer Day. Commemorating the World Cancer Day, on February 9th we are going to have Ongole Marathon 5K run. So in the marathon, it is most important that how like 2,000 to 3,000 people come together to support the cancer and give the maximum awareness to all the public and who are suffering from cancer. It is very important to be having the strength of mind, soul, then the physical strength. So here from our side, Rise Krishna Sai Group of Institutions and along with Tech Bulls, we are organizing this marathon to give and spread our wings for the cancer survivors and warriors to come overcome it, and also saying that people who are getting influenced by many social media, be it movies, be it Instagram, and there are lots. It is a technology where it is like an ocean where they are getting influenced by bad activities like say taking alcohol, getting influenced towards cigarettes and also to drugs. So here we want to say it strongly that say no, be ready to say no, and all the youngsters, this is the age for you to flourish and get a huge success when you grow up. So from our side, heartfully we expect everyone to be present in Mini Stadium on February 9th, supporting and forming a human chain where it is going to be, the world is going to see what we are for a good cause. And I expect everybody to have this great positivity with us and make this event a grand success. Thank you.